వామ్మో, ఇదంతా కలనా? నిజం అనుకున్నానే. ఏం చేస్తుందో మహికి ఒకసారి కాల్ చేద్దాం. ఎవరి ఫోను? ఒకసారి ఇవ్వు. వీడేంటి మహి బ్రదర్లా ఉన్నాడు? అమ్మాయిలా మాట్లాడదాం. హలో, చందు ఏంటి అబ్బాయి పేరు? చాందీ నేను ఎట్టుకోవచ్చు కదా. అది అబ్బాయి అంటే నీకు తోలు ఒలిస్తుండేవాడిని. థ్యాంక్స్ బాబు, బతికించావు. మహి ఒకసారి బయటికి రా, పార్క్కి వెళ్దాం. ఇంకేం చందు? ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా మహి, నువ్వేమనుకో కదా. చెప్పర్లే చందు. మహి నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా నీకు? మనం పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో నేను ఒప్పించాను, మీ ఇంట్లో నువ్వు ఒప్పిస్తావా? ఇంటి పెళ్ళా? సర్లే చూద్దాం. ఇదేంటి మహిళ ఉంది? హాయ్, గుర్తున్నానా? ఎవరో బ్రో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓహో, దీనికి నేను గుర్తులేనట్టున్నాను. నీకెలా తెలుసు బ్రో? తిను స్నేహం వాళ్ళ ఫ్రెండే కదా, ఆ విధంగా తను తెలుసు నాకు. ఓకే, నేను చందు. ఐఎమ్ అచ్చిత్. ఓకే, బాయ్ బ్రో. బాయ్ సిస్టర్. ఈ బ్రోని ఎక్కడో చూసాను చందు, కానీ గుర్తు రావట్లేదు. నువ్వు పిచ్చిదాను, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఓకే, టైం అవుతుందా? నేను డ్రాప్ చేసేస్తా. అవును, మీ ఇంట్లో మన పెళ్లి గురించి మాట్లాడావా? ఆహా లేదురా, మాట్లాడే టైం రాలేదు. అవును, లాస్ట్ టైం పార్క్కి వెళ్ళాం కదా, ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నీకు నిజంగా గుర్తులేడా? ఏం చందు, నేను అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా? అప్పటికే నీకు చెప్పాను కదా ఎక్కడ చూసినట్టుందని. అయినా నా మీద ఎంత అనుమానమా నీకు? అనుమానం ఏం కాదు మహి, ఆ అబ్బాయి నేను తెలిసినట్టు అడిగాడు కదా, సో అందుకనే. సరే పద, ఇంటికి వెళ్దాం. హాయ్ మహి, ఎలా ఉన్నావు? హాయ్, ఏంటి ఇలా వచ్చావు? మా ఫ్రెండ్ వచ్చి. హాయ్. 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 మాకు తెలుసులే. ఓకే, టైం అవుతుంది. సరే మహి, తర్వాత మళ్ళీ ఎప్పుడే మీట్ అవుతాం. సరే అయితే బాయ్. బాయ్ బ్రో. తినేంటి ఇలా ఉంది? ఏమైంది? ఏమైంది అలా ఉన్నావు? ఏం చెప్పాలరా, ఈరోజు రాఖీ. తమ్ముడికి రాఖీ కట్టాను కానీ ఎప్పుడు నన్ను అర్థం చేసుకోడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఎవరికైనా తమ్ముడు ఉంటే సపోర్ట్ చేయాలి కదా, నాకు సపోర్ట్ కూడా చేయడు. అన్నయ్య ఉంటే బాగుండేది. దేనికి ఎంత డార్గా ఉన్నావు? ఒక 10 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. హాయ్ బ్రో. హాయ్. పద, నీతో చిన్న పని ఉంది. ఎక్కడికి? పద చెప్తాను, ఒక 2 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. మహి, నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఎక్కడ లాక్కెళ్తున్నావు? అజిత్, ఇట్రా. వస్తున్నా. అన్నయ్య లేడని బాధపడుతున్నావు కదా, మనకంతా హెల్ప్ చేశాడు. ఇక నుంచి తినే మీ అన్నయ్య. ఇదిగో రాఖీ కట్టు. అన్నయ్య అని పిలుపు కోసం ఎన్నాళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నావు, ఇప్పుడు దొరికాడు. హ్యాపీయా? థ్యాంక్స్ చందు. థ్యాంక్స్ అన్నయ్య. సరేరా, నాకు పని ఉంది. బాయ్. చందుకు ఫోన్ చేద్దాం. తినేందుకు కాల్ చేస్తుంది. హలో, చెప్పు మహి. ఈరోజు మహాశివరాత్రి కదా, టెంపుల్ తీసుకెళ్తావా? అరే ఇప్పుడు ఎందుకు మహి? అంటే తీసుకెళ్ళవా? సరే వస్తాను, రెడీగా ఉండు. సరే. ఇప్పుడు కూడా ఇంత లేట్ ఏం చందు? పద, టైం అవుతుంది. మహి, నీకు విషయం చెప్పనా? ఈ ఆఫ్ సారీలో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు మహి, ఇంటికి వెళ్ళిపోదామా? టెంపుల్కి వచ్చినప్పుడు అలా అనకూడదు. ఎంతమంది ఉన్నా మన టెంపుల్కి వెళ్ళాలి. పద. ఎవరు చూడరులే. సరే, దండం పెట్టుకుందాం. దేవుడా, ఆ పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకునేటట్టు చేయ దేవుడా. దేవుడా, మహి నేను ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఏంటి మహి ముసుగు కప్పుకున్నావు? మా ఊళ్ళు ఎవరైనా చూసారనుకో ఇబ్బంది అయిపోద్ది, అందుకే ముందు జాగ్రత్త. సరే, ఎండ ఎక్కువ ఉంది, ఏమైనా తింటావా? ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ అన్నా, 2 ఐస్ క్రీమ్ లేవు. హాయ్ రా. అబ్బా, ఇలా బుక్ అయిపోయినట్టు. ఏంటి ఇక్కడ ఉన్నావు? అది ఫ్రెండ్తో వచ్చాను. 2 ఐస్ క్రీమ్ దేనికి రా మరి? ఏంటి ఇంత లేట్ అయింది? వచ్చేదారిలో జీవన్ కనబడ్డాడులే. ఆహా, అదేంటి ఐస్ క్రీమ్ తెమ్మన్నా కదా? అయిపోయి అంట ఇది. సరే అయితే అది నువ్వే తాక్కో. మహి, ఇది పిచ్చిదాయి, ఎప్పుడెలా ఉంటుందో దీనికే తెలియదు. హలో, మహి వాళ్ళ ఫాదరేనా? అవును, మీరెవరు? మీ పాపని ఎవరో అబ్బాయితో టెంపుల్ దగ్గర చూసానండి. లేదు, మా అమ్మాయి ఇక్కడ ఉంది. నమ్మకపోతే ఫోటో పెడతాను చూడండి. అవునా?
సరేనండి, బాయ్ అండి. మహి ఆగు ఒకసారి. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను నాన్న. ఎవరితో వెళ్ళావు? ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్తో. మరి ఎవడాడు? ఈ ఫోటోలు నాన్నకి ఎక్కడివి? సిగ్గులేదా నీకు? ఎవడే వీడు? నా పరువు తినడానికి తప్ప. హలో చందు, ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలిరా. అమ్మా, హలో చందు, ఎక్కడున్నావు? ఫాస్ట్గా రా. మహి దగ్గరలోనే ఉన్నాను మహి. నువ్వు ఫోన్ కట్ చేయకు, నాకు భయంగా ఉంది. 5 minutes వచ్చేస్తాను మహి. దగ్గరలోనే ఉన్నా. చందు, మన ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది చందు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా డాడీ కొట్టేసారు కూడా చూడు. మహి ఏడకు మహి, ప్లీజ్. చెల్లి, చందు ఎక్కడున్నారు? చెల్లి, బుగ్గ ఎర్రగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చెల్లి ఏడుస్తున్నావు? నేను ఉన్నానుగా. డాడీ అన్నగా కొడతారా. ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చావు? ఇంటికి వెళ్ళు. ఓకే అన్నయ్య. ఓకే చందు, బాయ్. అవును బ్రో, ఈ టైంలో మహి ఇక్కడ ఉన్న విషయం నీకులా తెలిసిందే? అది అంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇద్దరం కనిపించామా? అవును. సరే చందు, నువ్వు ఇంటికి వెళ్ళు. వామ్మో, నాన్నకు దొరికిపోయిన ఎలా? సిగ్గులేదా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నాన్న, వాష్రూమ్కి వెళ్ళాను. అదేంటి, ఇంట్లో ఉందిగా వాష్రూమ్. లైట్ వేస్తే మీరు లేస్తారేమో అని బయటికి వెళ్ళాను నాన్న. సరే వెళ్ళి పడుకో.